అప్పుడు వెంటనే సస్పెండ్ చేయలేదా పార్టీ నుంచి? పార్టీలు సస్పెండ్ చేస్తారే చంద్రబాబు కూడా. వీళ్ళ పార్టీలో కూడా ఇతర ఆరోపణలు వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టారే. మరి కవిత విషయంలో ఓపెన్గా ఇంత అడ్డదిడ్డంగా ఈవిడేమంటది, లెటర్ లీక్ చేశారంటది. ఈవిడే ఎందుకు లీక్ చేయకూడదు? ఎవడు దర్యాప్తు చేస్తాడు దాంట్లో? నేను మా నాన్నకు రాసిన లెటరు, అది బయటకు వచ్చింది, వీళ్ళు చేశారు. ఏంది ఈవిడ చెప్పేది? తుతుంబర్గాళ్ళ గురించి ఎవడో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏదో మాట్లాడారట, దానికి ఈవిడికి ఏదో అయిపోయిందట. ఈవిడ రాయిబెత్తుంది ఎన్ని, ఈవిడ మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు అనేక యూట్యూబ్ ఛానల్స్. అక్కడ బేసిక్ సమస్య ఏంటి? నాకు నచ్చని ఛానల్ లేకపోతే నన్ను తిట్టే ఛానల్ అని నేను తిడతాను, నన్ను ఎవరు ఏమనకూడదు, నేను చాలా గొప్ప దాన్ని ఏమంటారు ధీరోదాత్తురాల్ని, శాంతి దూతని, పార్టీని ఏదో బాగు చేయడం చూస్తాను, నేను మా నాన్నలాగా ముక్కుసూటి. ఎస్, మీ నాన్నలాగా ముక్కుసూటి కాబట్టి ఆయన కూడా ముక్కుసూటిగా సస్పెండ్ చేశాడు. ఇంటికి వెళ్ళి పడుకో, సస్పెండే చేశాడు, బహిష్కరించలేదు. కొంచెం హ్యాపీగా ఉండు. అనవసరమైన రాజకీయం. బేసిక్గా ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంది ఆవిడ. జైలు నుంచి బయటికి రావడం ఓ మచ్చ, పార్టీకి మచ్చ, నాన్నకి మచ్చ, కుటుంబానికి మచ్చ, అందరికి మచ్చ. ఆ మచ్చ తుడుపుకోవడానికి ఏది పడితే అది చేసి చివరికి అది పార్టీని తీసుకొచ్చి నడి రోడ్డు మధ్యలో నుంచోబెట్టింది. ఇప్పుడు కార్యకర్తలకి ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళందరూ పార్టీ కోసం కొట్లాడారు, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడారు. వాళ్ళందరినీ ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది ఈవిడ. అంటే సామాజిక